అనేటువంటి అంశం యవనస్తులు సందర్శించాల్సిన స్థలాలు. యవనస్తులు సందర్శించాల్సిన స్థలాలు. యవనులము అనగానే హాలిడేస్ వచ్చాయి అనంటే సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం? వాటర్ ఫౌంటైన్స్ ఉన్న దగ్గరికి, వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి చోటికి, ఇంకా చెప్పచ్చు బీచ్లకి, ఇంకా హిల్ ట్రెక్కింగ్స్కి, సినిమాలక. ఓకే, సినిమాలకి. మీరేమంటున్నారు? వినపడట్లా. అది ఏం ట్రిప్? గోవా. గోవా మీన్స్ బీచ్ కదా. బీచ్లకి, స్కూప్ డైవ్కి, అవునా, బోటింగ్, ఇలా రకరకాలైనటువంటి స్థలాలకి వెళ్ళాలి అని అనుకుంటాం. దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి ఈ ప్రకృతిని చూసి ఆనందించాలి అని అనుకోవటం తప్పేమీ కాదు. ఆరోగ్యకరంగా దాన్ని ఆస్వాదించినంత మేరకి అది ఆమోద యోగ్యమే. ఓకేనా? ఇక క్రైస్తవులైనటువంటి వారు ఆధ్యాత్మికంగా ట్రిప్పులు వేయాలనుకుంటే ఎక్కడ వేయాలనుకుంటారు? జెరూసలేం, బేత్లెహేం, నజరేతు, యోర్దాను నది, బేత్సయిదా, ఈజిప్ట్, పిరమిడ్. ఓకే, ఇలా రకరకాలైనటువంటి స్థలాలకి వెళ్ళాలి అనుకుంటాను. అది కూడా ఆధ్యాత్మికంగా జరిగినటువంటి చరిత్రను తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్షతో, తద్వారా మేము చదివినటువంటి దానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దానికి ఉన్నటువంటి సిమిలారిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మన విశ్వాసమును పెంపొందించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం అయితే ఆ జర్నీలు కూడా, ఆ యాత్రలు కూడా తప్పకుండా చేయాల్సినటువంటివే. అవకాశం దొరికితే చెయ్యాలి కూడా. ఓకే, అయితే ప్రకృతిపరమైనటువంటి టూరిజం ఒకటైతే, ఆధ్యాత్మిక పరమైనటువంటి స్థలాల టూరిజం మరొకటైతే, వీటన్నిటికంటే ముఖ్యంగా సందర్శించాల్సినటువంటి స్థలాలు ఉన్నాయి. ఇంకేమున్నాయబ్బా? ఏముంటాయి చెప్పండి? మేబీ ఎక్స్పెక్ట్ చేయండి. వీటన్నిటికంటే వీటికి వెళ్ళకపోయినా నడుస్తుందేమో, వీటికి వెళ్ళకపోతే పరలోకం రాదేమో అనేటువంటి అనుమానము లేదు. బీచ్కి వెళ్తేనే పరలోకం వస్తుందనేది ఏమైనా ఉన్నదా? గోవా ట్రిప్కి లేదు, అవునా? చివరికి యెరూషలేమునకు వెళితేనే పరలోకము వస్తుంది అనేటువంటిది ఏమైనా ఉందా? వెళ్ళటము అనేటువంటిది అవగాహన పెంపొందించుకోవటానికి, అంత మేరకు ఓకే, సబబే. కానీ జెరూసలేం వెళ్ళిన వారు మాత్రమే పరలోకం వెళుతారు అనేటువంటి కండిషన్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి స్థలాలకి వెళితేనే మనం పరలోకం వెళ్తాం. వెళ్దామా? మరి వెళ్దామా? ఓకే, వెళదాం. వెళ్ళాలంటే మన బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఒక మనిషి ఎక్కడికి వెళ్ళాలో దానికి సంబంధించినటువంటి దారి తెలియకపోతే ఏమవుతాడట? ఆయాసపడుతాడు అని అన్నాడు. అవునా? ఊరికి వెళ్ళు మార్గము తెలియనటువంటి వాడు ఆయాసపడవలసి ఉంటుంది. అంటే ఆ ప్రయాసలో చివరికి గమ్యం చేరుతాడా లేదా అనేటువంటి ప్రశ్న కూడా మిగిలిపోతుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, రైట్? రెండవది ఏంటంటే, గోవాకే అనుకుందాం, కేరళ కాఫీ తోటలే అనుకుందాం. చూడాలంటే ఏముండాలి? కాఫీ చెట్ల కండ్ల
కాఫీ చెట్లు ఉండాలి, కళ్ళు కూడా ఉండాలి. అవునా? మ్యూజిక్ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల, మ్యూజికల్ డాన్స్లని కొన్ని తెరలు పెట్టి ఏంటవి కొన్ని లేజర్ లైట్లు పెట్టి షోలు చూపిస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. అవునా? లేదు మనమే ఇందాక ఒక చక్కని పాట పాడుకున్నాం, ఇంకా మెలోడీగా పాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ ఆస్వాదించాలి అనంటే ఏముండాలి? చెవులు ఉండాలి, చెవులు ఉండాలి. అవునా? కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. వీటికి కనెక్షన్ దేనితో ఉంటుంది? ఇప్పుడు చూసినటువంటి దానిని, విన్నటువంటి దానిని ఎప్పుడు ఆస్వాదించగలుగుతాం, ఎప్పుడు ఆనందించగలుగుతాం? మెదడుకు చేరినప్పుడు. అంటే చూసింది, విన్నది, గ్రహించి ఆనందించాలి, సంతోషించాలి అనంటే ఈ మూడింటికి కనెక్షన్ అనేటువంటిది ఉండాలి. అవునా? అంటే కొంతమందిని మీరు చూస్తుంటారు, చాలా అందంగా ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు, వారి కంటి డిజైన్ కూడా చాలా బాగుంటుంది. దురదృష్టం ఏంటంటే పాపం వారికి ఏం కనిపించదు. కొంతమంది విషయం చెప్తున్నాను, ఇలా ఉండిపోతారు. ఆ కళ్ళను చూస్తే ఆమె గుడ్డావిడ అనిపించదు, అంత కాన్సన్ట్రేషన్తో చూస్తుంది. ఏం చూస్తుందబ్బా, మనకు అర్థం కాక మన పిచ్చలం అవుతూ ఉంటాం. అంటే కళ్ళు ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతుంది ఆమె? చూడలేకపోవచ్చున్నది. చూడలేని కళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే అక్కడ వాడు క్రిటిసైజ్ చేయటం కాదు, ఇక్కడ కళ్ళ యొక్క ఉద్దేశమే అది కదా. దేహమునకు కన్ను, దేహమునకు దీపం కన్ను. అవునా? అయితే ఆనాటి ఇశ్రాయేలీలు మొదలుకొని ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవుల వరకు, సరే అన్యుల సంగతి సరే, ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవుల వరకు ఒక సమస్య చోటు చేసుకుని ఉన్నది. విషయం ఏంటంటే దేవుడు వారికి మంచి కళ్ళనిచ్చాడు, మంచి చెవులనిచ్చాడు, అలాగే మెదడును కూడా ఇచ్చాడు, హృదయాన్ని కూడా ఇచ్చాడు. మన హృదయంలో అంటే మామూలుగా హృదయం అనగానే గుండెను చూపిస్తూ ఉంటాం. గుండె గురించే మనం ఆలోచించుకున్నాం అనుకోండి. గుండె ఆరోగ్యంగా ఉంటే శరీరములోని అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎంత బాగా రక్త ప్రసరణ జరిగితే మనం అంత ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొందరికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఏంటవి? గుండెకు పోయేటువంటి వాల్వులలో కొందరికి ఒక పూడిక తయారవుతుంది. ఏంటది? కొలెస్ట్రాల్. అంటే మరొక మాటలో చెప్పాలంటే కొవ్వు. కొలెస్ట్రాల్ మీన్స్ కొవ్వు. ఆ కొవ్వు అడ్డం పడితే ఇటు రక్తం అటు పోదు, అటు రక్తం ఇటు రాదు. అప్పుడు గుండె తన ఫంక్షన్ ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గుండె లబ్డబ్ అని చెప్పేసి అది ఫ్రీగా ఆ ఫంక్షనింగ్ అనేటువంటిది, ఆ ఫ్లక్చుయేషన్ అనేటువంటిది ప్రాపర్గా జరగాలి. కొందరికి అంటే రేర్ కేసులు ఉంటా ఉంటాయి, ఈ మధ్యలో అవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ మధ్యలో ఏ మరణాలు వినబడుతున్నాయంటే ఎక్కువగా హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్. ఈ గుండె సాధారణంగా ఉన్నంత వరకు అది సర్వీస్ బాగా ఇస్తూ ఉంటుంది. ఆ గుండె చుట్టూ అనవసరమైనటువంటి ఈ క్రొవ్వు లేదా ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయిందనుకోండి, దాని చుట్టూ లేయర్గా పేరుకుపోయిందనుకోండి, అప్పుడు గుండె
ఆ కొట్టుకోవటం అనేటువంటిది ఏమవుతుందో తెలుసా, బలహీనము అయిపోతుంది. అంటే ఆ కొవ్వునంతటిని అది కలిగి అది కదలలేకపోతూ ఉంటుంటుంది. అప్పుడు దాని పని అది సమర్థవంతంగా చేయలేకపోతూ ఉంటుంది. ఈ క్రొవ్వు గుండెలో మాత్రమే కాదు, కొందరిలో అప్పుడప్పుడు మెదడులో కూడా పేరుకుంటూ ఉంటుంది. మెదడులో పేరుకుంటుంది, మెదడు నరాలలో పేరుకుంటుంది. నరాలలో కొందరికి బ్లడ్ క్లాట్ అయింది అని అంటూ ఉంటాను. కారణం ఏంటి? రకరకాల కారణాలు. కొవ్వు ఒక కారణం అయితే, పొటెన్షియల్ అంటే ఈ హై బీపీ అంటూ ఉంటాం కదా, ఈ పొటెన్షియల్ ఎక్కువైపోవటం మూలంగా కూడా బ్లడ్ ఆ నరాలను చీల్చుకొని బయటికి వస్తూ ఉంటుంది. ప్రియా దేవుని వారలరా, అంటే ముఖ్యమైనటువంటి ఆర్గాన్ ఈ గుండె కావచ్చు, మెదడు కావచ్చు, అవి సహజమైనటువంటి స్థితిలో ఉన్నంత వరకు సర్వీస్ బాగా ఇస్తూ ఉంటాయి. కానీ ఉండకూడనటువంటి మ్యాటర్, ఉండకూడనటువంటి పదార్థము ఎప్పుడైతే అక్కడ ఉంటుందో, పేరుకుపోతుందో, అప్పుడే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఆ రోజుల్లో ఒకనాడు యెషయా గారు చెప్పినటువంటి మాటని శిష్యుల దగ్గర ప్రస్తావిస్తూ చాలా చక్కగా అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు. అయ్యో, ఏమైపోయిందట? ఇప్పుడు కళ్ళున్నాయట, బాగానే ఉన్నాయి, చెవులున్నాయి, బాగానే ఉన్నాయి. ఈ చూసింది విన్నది హృదయంతో గ్రహించి నా వైపు తిరిగి స్వస్థత పొందకుండున్నట్లు హృదయము క్రొవ్వి ఉన్నది. అంటే ఇప్పుడు చూసింది విన్నది గ్రహించకుండా ఏం అడ్డం వచ్చిందంటున్నాడు? కొవ్వు. దానికి కొంచెం డైరెక్ట్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? వాళ్ళ కొవ్వెక్కింది, అందుకే అర్థం కావట్లా. అంతే కదా అంటారు కదా. అదే పాలిషుడే చెప్పాడు ఆయన, అవునా? అంటే క్రొవ్వింది హృదయము అని అంటున్నాడు. ఒళ్ళు కొవ్వెక్కిందా అంటే ఏంటన్నమాట? పెద్దవాళ్ళ దగ్గర వినయము ఉండాలి, విధేయత ఉండాలి, అవునా? అటెన్షన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలి, చూడాలి, గమనించాలి. అది లేదు అనుకో, ఆ పెద్దవారి విషయంలో మనం నిర్లక్ష్యం వహిస్తున్నాము అని దాని అర్థం. నిర్లక్ష్యం వహిస్తున్నాము అనంటే ఇలా ఏదో ఉండకూడనటువంటి కొవ్వు మనలో ఉన్నది అని దాని అర్థం. ఉన్నదా లేదా మీకే తెలియాలి. ఉన్నదా లేదా అని ఎలా తెలుస్తుందో తెలుసా? మీకు అర్థమైతే లేదు అని, అర్థం కాకపోతే ఉన్నది అని. అంతేనా? ఇక్కడ చెప్తున్నది అదేనా? మళ్ళీ చదువుదాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు,
చూచుట మట్టుకు చూచుదురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. ఆదివారం నాడు చర్చికి వచ్చామనుకో, పాస్టర్ గారు చెప్పింది వినబడుతుందా? వినబడుతుంది. బైబిల్లో లేఖనాన్ని చూడండి అంటే చూస్తున్నప్పుడు కనబడుతుందా? కనబడుతుంది. కానీ తీరా చర్చి నుండి బయటకు వచ్చినప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారంటే చాలామంది ఏం పడతా ఉంటారు? తత్తరపడుతూ ఉంటారు. ఏం నేర్చుకున్నామో చెప్పటానికి పాస్టర్ గారు బాగానే చెప్పారండి, కానీ ఇప్పుడు ఏం చెప్పారో నేను చెప్పలేనండి. మర్చిపోయామని కొందరు అంటారు, అర్థం కాలేదని కొందరు అంటారు. ఇలా రకరకాలుగా వ్యక్తీకరణ చేస్తూ ఉంటారు. అంటే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వింటున్నాం, చూస్తున్నాం, కానీ ఏం జరగటం లేదు? ఏం జరగటం లేదు? గ్రహింపు జరగటం లేదు. మనము చర్చికి వచ్చాము అనంటే, ఒక మీటింగ్కు వచ్చాము అనంటే, చెవులు కళ్ళు మనకు ఉన్నాయి అంటే చెప్పబడింది, చదువుచున్నది, మనం ఏం చేయగలగాలి అంటే గ్రహించగలగాలి. గ్రహించలేనటువంటి ఈ ప్రయాస వ్యర్థము. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీ అందరికీ కళ్ళు బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఎవరి కళ్ళజబ్బు లేవు కదా? కళ్ళద్దాలు లేకుండానే చాలామంది ఉన్నారు. రైట్, వెరీ గుడ్. చెవులు బాగానే వినబడుతున్నాయి అనుకున్నాను. టిష్యూలు ఏమైనా ఉన్నాయా చెవులలో? ఏమి లేవు, బాగానే వినబడుచున్నాయి. ఇప్పుడు హృదయం సంగతి ఏంటి? మనసు సంగతి ఏంటి? బాగుందా? బాగుందా లేదా? ఇట్లా ఇట్లా అంటున్నా, బాగుందా లేదా? బాగుంది. బాగుంది అనంటే మీకు 3 బాగున్నాయంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ అవయవాలు లేక బాధపడుతున్నటువంటి వారు ఎంతమందో. గుడ్డి వాళ్ళు బైబిల్ బోధించడం మీరు చూశారు కదా ఎప్పుడన్నా? కళ్ళు లేకుంటేనే ఇంత బోధిస్తున్నాడంటే కళ్ళు ఉంటే అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. పిల్లరా, కొందరికి వినబడదు, వారికి వినబడదు, బాధపడతాను. ఆయన బాధపడతాడు, అయ్యో నేను చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా చెబితే విని అర్థం చేసుకోవాలని ఉంది, కానీ నాకు చెవులు వినపడవు. ఇంకొంతమంది విషయాలను చూస్తే వారికి కళ్ళు ఉండవు, చెవులు కూడా ఉండవు, మూగవారై ఉంటారు. మళ్ళీ అంటే మాట్లాడలేరు కూడా. ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు వాళ్ళకంటే దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచాడనే కదా, ఆరోగ్యంగా ఉంచాడు. ఈ ఆరోగ్యమైనటువంటి అవయవాలతో అర్థవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. ఇప్పుడు ఈ కళ్ళతో చూస్తే ఏం చూడగలగాలి? అవసరమైనది చూడగలగాలి. ఇందాక నేను చెప్పాను కదా పిక్నిక్ల గురించి. సరే, ప్రకృతిని చూడు, ఆనందించు, ఆస్వాదించు. ఓకే, ఈ ఆధ్యాత్మిక, ఈ ఆర్కలాజికల్కి సంబంధించినటువంటి యాత్రలు చేయి, ఒక అవగాహన పెంపొందించుకో, మంచిది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా చూడవలసింది ఏంటయ్యా అనంటే, దావీదు మహారాజు ఒక మంచి మాట చెప్పారు. ఆ విషయాన్ని మనం గమనించినట్టయితే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిర ఆవరణమును చూడవలయునని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఇప్పుడు చెప్పండి, దావీదు గారికి, దావీదేనా రాసింది 84వ కీర్తన? సారీ కాదు, కోరహు కుమారులు. ఓకే, కోరహు కుమారులు, వాళ్ళకి ఏం చూడాలని ఆశ కలిగిందట? దేవుని యొక్క మందిరము ఆవరణము. అంటే లోన బయట కూడా స్థలం ఉంటే అదంతా
చూడవలెనని ఆశ కలిగిందట. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది చూడాలనేటువంటి ఆతృతలో సొమ్మసిల్లుచున్నది అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క మందిర ఆవరణమును చూడాలని దావీదు గారికి ఆశ కలిగిందట. అంటే ఇప్పుడు ఆయన ఏం చూడాలనుకుంటున్నాడు? ఆయనకు మన వల్లే కళ్ళున్నాయి, అవునా? మన వల్లే దేహము కదా. ఆయనకి చూడాలని, పర్టికులర్గా ఒక స్థలాన్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏ స్థలమును? ఏ స్థలమును? మందిర ఆవరణమును. మందిర ఆవరణము అంటే ఆ రోజు ఇశ్రాయేలీలు కూడుకోవటానికి కట్టబడినటువంటి దేవాలయం, అవునా? అయితే దావీదు గారు ఈ కోరహులు వాళ్ళ కోరహు యొక్క కుమారులు రాసేటువంటి సమయానికి వాళ్ళు మందిరము అంటే సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం ఏదైతే ఉందో దాన్ని కట్టక ముందు ఉన్నటువంటి పరిస్థితులను చూసినటువంటి వారు, కట్టిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను చూసినటువంటి వారు. ఈ అవగాహన కలిగినటువంటి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, మందిర ఆవరణమును చూడవలెనని మేము ఆశ కలిగి ఉన్నాము, ఆ ఆశలో మేము సొమ్మసిల్లుచున్నాము అని అన్నాడు. ఇప్పుడు మందిరం అంటే సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం ఉంది కదా, అది లేనప్పుడు గనక వారు ఆశపడుచున్నారంటే ఎక్కడ మందిరం ఉంది? ఏమని చూడాలనుకుంటున్నారు వాళ్ళు? దేన్ని చూడాలనుకుంటున్నారు? ప్రియులారా, అసలు విషయం ఏంటో తెలుసా? ఈ మాట మనం జాగ్రత్తగా దేవుని కోణములోనే మనం ఆలోచించాలి. రమేష్ బ్రదర్ ఇలా చెప్పాడు అని పొరపాటున కూడా మీరు ఎప్పుడూ ఆలోచించకూడదు. ఒక మాట నేను అంటాను, మీరు ఒప్పుకుంటారా? నేను హస్తకృతములైనటువంటి ఆలయములలో నివసించను. ఏకీభవిస్తారా? ఏకీభవించరా? దేవుడు అన్నమాట, నేను కాదు. దేవుడు అన్నాడు, హస్తకృతములైనటువంటి ఆలయములలో నేను నివసించను. అంటే ఇప్పుడు దేవుడు ఇష్టపడుతున్నటువంటి మందిరము అది కాదు అని మనకు అర్థమవుతుంది. మరి ఏది ఆయన మందిరం? ఏది అనంటే మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే మనం విషయాలు చాలా గమనించాల్సి ఉంది. రెఫరెన్స్ ఇస్తాను, మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు. ఏమంటున్నాడు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు. ఏమనన్నాడు అక్కడ అంటే, సంఘమే చదువు తీసినావా? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరం ఇట్ మీన్స్ దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఏదట? హస్తకృతములతో కట్టబడినటువంటిది కాదు. క్రీస్తు యేసు మూలరాయిగా ఉండగా పేతురు అనేటువంటి బండ మీద కట్టబడినటువంటి సంఘం, అందులో రాళ్ళుగా పేర్చబడినటువంటి మన మధ్యలో ఆయన వాసం చేయటానికి ఇష్టము పడతాడు. అంటే నా ఇల్లు ఏది అని చెప్తున్నాడు అనంటే, సంఘమే నా ఇల్లు, సంఘమే నా ఆలయము అని అన్నాడు. ఇప్పుడు కోరహు కుమారులు దేవుని మందిర ఆవరణమును చూడాలని ఆశపడుచున్నారు అనంటే, ఇప్పుడు దేన్ని చూడాలని ఆశపడుచున్నారు అంత అర్థం? అనగా దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, దేవుని కృప ఎక్కడైతే ఉంటుందో, దేవుని అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి నిజమైనటువంటి భక్తులు ఎక్కడైతే ఉంటారో, నీతిమంతులు ఎక్కడైతే ఉంటారో, పరిశుద్ధులు ఎక్కడైతే ఉంటారో, ప్రార్థనలు ఎక్కడైతే జరుగుతాయో, స్తోత్రములు ఎక్కడైతే చెల్లిస్తారో, కృతజ్ఞతలు ఎక్కడైతే చెల్లిస్తారో, సహవాసము ఎక్కడైతే చేస్తారో, అలాంటి పరిశుద్ధుల మధ్యలో దేవుడు ఉంటాడు.
అది ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, తనవి తీర ఆస్వాదించాలని అనిపిస్తుంది. అలాంటి చోటు చూడాలని ఎవరి కుమారులు? కోరహు కుమారులు ఆశపడ్డారు. గోవా బీచ్ చూశాం, హిమాలయ పర్వతం చూశాం, కానీ ఇలాంటి ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి దేవుని నివాసాన్ని చూడలేదనుకోండి. మన ఆత్మీయ భవిష్యత్తుకి ఆశీర్వాదమా అనర్థమా? ఏమండి, మనం నష్టపోతాం. మీరు గుర్తుంచుకోండి యవనస్తులారా, మీ జీవితంలో మీరు చూడాల్సింది ఏంటంటే దేవుని మందిర ఆవరణము. నేను ఎప్పుడో 4 సంవత్సరాల మీద చూశాను కదా అన్న, మళ్ళా చూడాలా అంటే, దేవుని మందిర ఆవరణము అనేటువంటిది చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. ఎంత చూసినా ఇంకా చూడగలిగేది అందులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోరహు కుమారులు మాత్రం చూడలేదా? వాళ్ళు ఇదివరకు వచ్చి ఉండలేదా? అయినా ఇంకా ఏమంటున్నారు వాళ్ళు? ఆశ, ఇంకా ఆశ, ఆశ సొమ్మసిల్లే అంతగా. అంటే విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క ఆవరణము, దేవుడు కమ్ముకోవటము, దేవుడు తన ప్రభావమును చూపించటము, తన మహిమను కనపరచటము, అందులో వారు ఎంతగానో తన్మయత్వం నొందుతూ ఉంటారు. నీవు కూడా అలాంటి తన్మయత్వం నొందగలవు. ఎప్పుడో తెలుసా? ఈ కళ్ళు మాత్రమే చూస్తే కాదు. ఎవరు చెప్పనా? యేసయ్య సిలువ వేయబడి అంటే సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఏం గ్రామం అది? ఎమ్మాయి గ్రామమా? ఓ గ్రామానికి 2 సహోదరులు వెళుతున్నారు. ఈయన కూడా పని కట్టుకుని వాళ్ళతో జాయిన్ అయ్యాడు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు ఇంత సీరియస్గా అని అన్నాడు. యెరూషలేములో ఉంటూ యూదుడవై ఇది కూడా తెలియదా నీకు అని అన్నారు. వాళ్ళు ఏంటో చెప్పండి అని చెప్పేసి అన్నారు. వారు చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన మంచి ఒకటే మాటతోటి తీవ్రమైన మాట, ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ వర్డ్స్ నేను వద్దనుకుంటున్నాను. రైట్. సరే, మెట్టుకి వాళ్ళ ఊరు వచ్చింది. ఇంకా అతడు ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా, ఇతడికి ఆడికే వెళ్ళాలనేది ఆయన ప్లాన్, కానీ ఇంకెక్కడికో వెళ్ళాలన్నట్టుగా ముందుకు సాగుతుంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలి, రాత్రి అయిపోయింది కదా అని చెప్పేసి అంటే, అవును బ్రదర్ అన్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఉండిపోవచ్చు కదా అని అన్నాడు. దానికోసమే నేను వచ్చాను. ఉన్నాడు. ఉన్న తర్వాత అప్పటి వరకు వాళ్ళతో ఉన్నది ఎవరు? అప్పటి వరకు వాళ్ళతో ఉన్నది యేసయ్య కదా, యేసయ్య. అయితే యేసయ్యను యేసయ్య అని వారు గమనించలేదు. కారణం ఏమిటి? అందుకే అన్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా అని అన్నాడు. అక్కడ ఆ సందర్భంలో వాళ్ళని అన్నాడు, అల్ప విశ్వాసులారా, నేను మీ పక్కనే ఉన్నాను, మీతోటే మాట్లాడుచున్నాను, ఆయన అని ఇంకెవరో అన్నట్టుగా మాట్లాడుచున్నారు మీరు అన్నాడు. అంటే పక్కనే ఉన్నా కూడా వారు చూడలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి మనోనేత్రములు మూయబడ్డాయి. రెఫరెన్స్లు రాసుకోండి పిల్లరా. యవనస్తులు కదా, మీరు ఏం పడకూడదు? ఆయాస పడకూడదు. మీరు బరువులైన బలమైన పనులైనా ఎప్పుడు చేయగలరు? ఇప్పుడే కదా. మీరు బాగా చదవాలి. నాకైతే ఎవరైనా, నేను చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు వారు గంటలు ప్రసంగాలు చేస్తూ ఉంటే టకటక రెఫరెన్స్ చదువుకునేది, రాసుకునేది, వినేది, రాసుకునేది. ప్రసంగం అయిపోగానే పెద్ద బ్రేక్ ఇవ్వకపోయేది. బ్రేక్ ఇవ్వటానికి నా మనసు ఒప్పకపోయేది.
ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీరు నమ్మితే నమ్మొచ్చు, మీరు నమ్మకపోతే నేను చేసేది ఏమీ లేదు. దానికి రుజువులు చెప్పండి అయ్యా అంటే నేను ఎక్కడి తీసుకొచ్చేది. రైట్, పెద్ద గ్యాప్ ఇవ్వకపోది, ఏదో మంచినీళ్ళు తాగటం, జస్ట్ చిన్న విరామం తీసుకొని వెంటనే ముందు పెట్టుకొని, ఎందుకంటే క్యూరియాసిటీ, ఇంత చెప్పాడు కదా, ఇది అలా ఉందా లేదా. మొదటిది ఉన్న విషయము, ఆయనలో ఎంత ఉంటే ఎంత చెప్పాడో అంతకంటే నేను ఎక్కువ నింపుకోవాలి. ఆ క్యూరియాసిటీలో నేను మళ్ళీ వాటన్నిటినీ ధ్యానించేటువంటి వాడిని, పరిశోధించేటువంటి వాడిని. ఇప్పటికీ ఆల్మోస్ట్ అదే చేస్తూ ఉంటాను. రైట్. అయితే మనోనేత్రములు అంటే ఏంటి? ఇప్పుడు బాహ్య నేత్రములు మాత్రమే చూడగలిగితే చాలదు, మనోనేత్రములు కూడా చూడాలి. ఈ మాట మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వీరితో మాట్లాడిన తర్వాత వీరు భోజనానికి సిద్ధపడ్డారు, రొట్టె విరిచారు. అప్పుడు యేసయ్య ఆ రొట్టెను వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు నోట్లో పెట్టుకోగానే ఏమైందట? తీశారు ఎవరైనా రిఫరెన్స్? లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. ఫాస్ట్గా లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. ఎందుకు తెరవబడ్డాయో ముందు వచనం కూడా చదువు. వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారు తినగా వారి కన్నులు తెరవబడెను. నిజంగా చెప్పండి, అప్పటి వరకు ఇట్లాంటి కళ్ళు వాళ్ళకు ఉన్నాయా లేవా? అవి చూస్తున్నాయా లేదా? చూసినా కూడా ఏం చేయలేకపోయినాయి ఆ కళ్ళు? నిజంగా యేసయ్యను చూడవలసినటువంటి విధానంలో చూడలేకపోయాయి, గ్రహించలేకపోయాయి. ఎప్పుడైతే ఆయన రొట్టె ఇచ్చాడో అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయంటే, ఏ కన్నులు తెరవబడ్డాయంత అర్థం? మనసు యొక్క కన్నులు తెరవబడ్డాయి. అంతరనేత్రాలు అంటారు వాటిని. అంతరనేత్రాలు అంటే ఉంటాయి అట్లా అంతరనేత్రాలు. బాహ్య చెవి, మీరు సైన్స్లో 10th క్లాస్లో కూడా వస్తుంది అనుకుంటే మేబీ. అంతర చెవి అని తెలుసా? బాహ్య చెవి ఏం కనబడుతుంది? ఇది. అంతర చెవిలో ఏముంటుంది? డ్రమ్ము. అవునా? దాని వెనకాల ఏముంటాయి? ఆ డ్రమ్ము వెనకాల ఏముంటాయి? కొన్ని నాడులు. ఆ నాడుల ఎడ్జిలో ఏముంటది? ద్రవం. ఎన్ని ఉన్నాయి చూడండి వెనకాల. అక్కడి నుండి ఆ నాడులు, ఆ ద్రవము కదిలినప్పుడు అందులో నుండి జస్ట్ తరంగాలు ఆ మెదడుకు మోసుకెళితే అక్కడ అది గ్రహిస్తూ ఉంటుంది. అంటే బాహ్య నేత్రములు మాత్రమే చూస్తే సరిపోదు, అంతర నేత్రములు కూడా చూడగలగాలి. ఈ అంతర నేత్రములతో ఇప్పుడు నువ్వు సందర్శించాల్సినటువంటి స్థలం ఏదయ్యారంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మొదటిది యెహోవా మందిర ఆవరణము. ఎప్పుడు అనంటే ఒక ట్రిప్ వేస్తే సరిపోతుంది. ఎవ్రీ సండే నువ్వు రావాలి, చూడాలి. ఎవ్రీ సండే కొత్త విషయాలను చూడగలుగుతావా? ఎస్, రాసి పెట్టుకోండి. మీ మనోనేత్రములతో చూడగలిగితే ప్రతి సండే కొత్త కొత్త సంగతులని, కొత్త కొత్త విషయాలను అక్కడ నువ్వు వినగలుగుతావు, అలాగే చూడగలుగుతావు. డామ్ షూర్ మీ మనోనేత్రములతో మాత్రమే చూడాలి. ఇంకా నేను చెప్పనా, ఈ నేత్రములు లేకపోయినా ఆ నేత్రములతో చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ గుడ్డివారు కూడా భక్తిలోకి వచ్చారంటే దాని అర్థం ఏంటి? మనోనేత్రములు బాగా పనిచేసాయి వాళ్ళకి. ఈ మనోనేత్రములను వాడండి, దానితో ఈ సందర్శన చేయండి. మొదటిది. ఓకే, ఇక రెండవది ఎవరిని చూడాలో తెలుసా? ఇక్కడ స్థలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎవరిని చూడాలో తెలుసా? యేసయ్యను చూడు. మా ఇంట్లో ఫోటో ఉన్నది అన్న, రోజు చూస్తూనే ఉన్నా అన్నకు. ఆ ఫోటో ఎవరిది? యాక్టర్ది. మీ అందరికి తెలుసు అనుకుంటా.
బాలచంద్ర ఉన్నారు, చాలామంది యాక్ట్ చేశారు, ఇంగ్లీష్ ఫిల్ములు, తెలుగు ఫిల్ములు అని రకరకాలుగా. జస్ట్ ఇమాజినేషన్తో వాళ్ళు అలా ఆ ఫోటో అట్లా ఆయనను అట్లా ఏమంటారు మేకప్ చేసి పెట్టడం జరిగింది. అది కాదు, ఒరిజినల్ స్ట్రక్చర్ కనబడాలి నీకు యేసయ్యది. ఎలాంటిది ఆయన ఒరిజినల్ స్ట్రక్చర్? దేవునికంటూ ఒక తత్వం ఉంటే ఆ తత్వాన్ని తనలో మూర్తీభవించేటువంటి విధంగా కనపరిచినటువంటి మహానుభావుడు ఆయన. దేవుడిని ప్రజలు నేరుగా చూడలేరని, దేవుడంటే ఇలా ఉంటాడని తనలో చూపించాడు. అంత గొప్ప దృశ్యం ఆయనది. మహామహుడు. దేవుడంటే ఎవరండి? ఉన్నవాడు కదా, మహాశక్తిమంతుడు కదా, ప్రేమాస్వరూపి కదా, ప్రేమస్వరూపి కదా, ఇలా ఎన్నెన్నో లక్షణాలు ఉన్నాయి కదా. అంతటి గొప్ప స్వరూపాన్ని యేసయ్య జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాలలో గొప్పగా చూపించాడు. తన శరీరము ద్వారా దేవత్వము ఎలా ఉంటుంది, దేవుని యొక్క స్వరూపాన్ని చూపించగలిగినటువంటి వాడు యేసయ్య. అలాంటి యేసయ్యని నీవు చూడగలిగితే ఎవరిని చూసినట్లవుతుంది? దేవుడినే స్వయంగా చూసినట్లవుతుంది. యేసయ్య వరకు ఆలోచించిన కూడా, యేసయ్య ఎవరండి? లోక రక్షకుడు, లోక నాథుడు, లోకనాథుడు, లోక ఆధారం. ఈరోజు నేను ఏదో ఒకటి చిన్న క్లిప్ చూశాను. ఒక పొలిటీషియన్, మాజీ సీఎం అంట, ఎక్కడికో వస్తున్నాడని సమాచారం వచ్చిందట. 11 గంటలకు 12 గంటలకు వస్తున్నాడని. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి జనాలలో మిక్కిలి మరి డబ్బులు ఇచ్చి పిలిపించారా, లేకుంటే వాళ్ళే కుతూహలంతో వచ్చారా? అన్న, మేము ఉదయం 6 గంటల నుండి వేచి చూస్తున్నాము సార్ కోసం అని అన్నారట. ఆయన ఎప్పుడు వస్తారంటే 11-12 గంటలకు వస్తారంటే వారు ఎప్పటి నుండి వేచి చూస్తున్నారట? 6 గంటల నుండి. ఎక్స్ రోడ్లో తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఎవరిని చూడాలని? ఒక యాక్టర్ని చూడాలని. అది నిజమా? వారు పోషించే పాత్ర నిజమా? నటన. ఒక నటుణ్ణి చూడాలని వాళ్ళకంత క్యూరియాసిటీ ఉంది, వాళ్ళకంత తాపత్రయం ఉంది. తొక్కిసలాట జరిగితే ప్రాణాపాయం ఉంటుంది అని తెలిసి కూడా తెగించి వెళుతున్నారు. అవునా లేదా? మనకు ఆ సమస్యే లేదు. చాలా ఫ్రీగా, చాలా ఫేర్గా, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆయన నిత్య మంగళ స్వరూపాన్ని కనులారా చూడొచ్చు. పరిపూర్ణంగా. అవును. ఎలా? ఇవి ఉంటే సరిపోవండి, చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యేసుప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ, నా గురించి లోకము ఏమని చెప్పుకుంటున్నది, నేను ఎవరినని అనుకుంటున్నారు అని అడిగారు. అడిగితే, అయ్యా మీరు బాప్తిసం ఇచ్చి యోహాను అని కొందరు అంటున్నారు, ఏలియా అని ఇంకొందరు అంటున్నారు, ఇర్మియా అని మరికొందరు అంటున్నారయ్యా, ఇంకొందరేమో ప్రవక్తలలో ఒకడు అని చెప్పి అనుకుంటున్నారు. అంటే వాళ్ళ మనోనేత్రాలకి, అంతేనా, వారి మనోనేత్రాలకి ఒరిజినల్గా యేసయ్య, ఆయన యేసయ్య కదా. ఇప్పుడు ఈ కళ్ళు వాళ్ళు చూస్తున్నాయి, అయినా మనోనేత్రములకు ఆయన ఎలా కనపడ్డాడు? కొందరికి ఏమో యోహాను వలె కనిపించాడు, కొందరికి ఏమో ఏలియా వలె కనిపించాడు, ఇంకొందరికి ఇర్మియా వలె కనిపించాడు, మరి కొందరికి ప్రవక్త వలె కనిపించాడు. బాగుంది. మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు అద్భుతమైన మాట చెప్పగలిగారండి. ఆ మాట అద్భుతమని నేనే అనట్లా, యేసయ్యే ఒప్పుకున్నాడు అక్కడ, మెచ్చుకున్నాడు అక్కడ. ఒప్పుకోవడం కాదు, మెచ్చుకున్నాడు. ఏంటది?
మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు అంటే అక్కడ అడిగేశాడు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి అడిగితే పేతురు గారు అంటున్నారు, అయ్యా నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. మళ్ళీ చదువు. రైట్, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఎంత స్పష్టంగా చెప్పగలిగారండి ఆ మాట. వాళ్ళకి ఎవరైనా ముందు చెప్పి ట్రైనింగ్ ఇచ్చారా ఇలా చెప్పాలా యేసయ్య అడిగినప్పుడని? లేదు. యేసయ్య అన్ని రోజులు వారు గడిపిన ఆ కాలములో ఆయన మాటలను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన కాన్ఫిడెన్స్ని బట్టి, ఆయన ధైర్యాన్ని బట్టి, ఆయన అధికారం గలవాడిగా మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి, దేవుడిని కనపరుస్తున్నటువంటి దానిని బట్టి ఆయన నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని పదే పదే చెప్పినటువంటి దానిని బట్టి వారు గమనించగలిగింది. అంటే మనోనేత్రములతో చూచి చెప్పగలిగింది. చెప్పారు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఆ క్రీస్తును మనం చూడాలండి. బొమ్మ చూస్తే సరిపోదు. ఆ క్రీస్తు సంపూర్ణ స్వరూపాన్ని మనం చూడగలగాలి. ఎక్కడ కనబడుతుంది? ఈ ప్రేమలో కనబడుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఇందులో? క్రీస్తుని చూసారా మీరు ఎప్పుడైనా? అందులో క్రీస్తు అని 2 అక్షరాలను చూసామని చెప్పకండి. ఇందులో క్రీస్తు స్వరూపం మీకు కనబడాలి. ఇందులో క్రీస్తు క్యారెక్టర్ మీకు కనబడాలి. ఇందులో క్రీస్తు యొక్క పాత్ర మీకు కనిపించాలి. ఎలా కనిపిస్తుంది మరి? ఎలా కనిపిస్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అవునా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై. ఎవరిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట అంటే ఇది? ఇంకా కిందికి వస్తే 12వ వచనంలో ఏముంటది? ఆ వాక్యమే శరీరధారి అయి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే వాక్యము శరీర రూపంలో వచ్చేసింది. అందుకే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, ఆయనకి వాక్యము అనేటువంటి నామము పెట్టబడింది. ఏం పెట్టబడింది? ఏ వచనం చదువుతున్నారా? దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడెను. అంటే ఇప్పుడు ఈ 66 పుస్తకాల వాక్యము అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని పట్టి పట్టి చూడండి. అందులో మీకు యేసయ్య కనిపిస్తాడు. మీకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కొమ్మలు ఉన్నట్టుగా ఒక చెట్టు బొమ్మ వస్తుంది. ఇందులో ఒక వ్యక్తి ఫోటో ఉన్నది గమనించండి అని అంటాడు. మామూలుగా రఫ్గా చూస్తే కనబడడు. ఉత్త చెట్లు మనం పొరక చెట్టు అనుకుంటాం. అంటే ఆకులు లేనటువంటి ఓ ఎండిపోయిన చెట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరో ఉన్నాడంటున్నారబ్బా, ఎవరున్నారు చూడు చూద్దామని అప్పుడు చూస్తే అప్పుడు కనబడుతుంది. అంటే అంతకుముందు చూస్తే కనపడలే. మరి అర్థమైంది మీకు? అటెన్షన్ ఉంటే కనబడేది వేరు, లేకపోతే కనిపించేది వేరు. అటెన్షన్ లేకపోతే ఏం కనపడ్డది? పొరక చెట్టు. అంటే పొరక చెట్టు మీద ఆకులు లేని చెట్టు. అవునా? అటెన్షన్ ఉంటే ఏం కనబడ్డది? అందులో ఒక రూపం, అందులో ఒక రూపం. ఇంకా మీరు చూస్తారా అంటే మామూలుగా బొమ్మలు ఇంకా మీరు ఇంకా చూసి ఉంటారు. ఏంటండి, ఒక తల్లి కనబడుతుంది. తల్లి మాత్రమే ఉండదు, ఆ తల్లి ఒడిలో బిడ్డ ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఎప్పుడన్నా. అవునా? బిడ్డే ఉన్నదనుకుంటే కాదు, ఆ బిడ్డ నోటిలో పాల సీస ఉంటది. సీసలో పాలు ఉంటాయి. అంత ఖచ్చితంగా, అంటే ఇంత సూక్ష్మంగా, ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఒక్కొక్కటి అంతగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు పట్టుదల ఉండాలి, నీకు కసి ఉండాలి, నీకు ఆశ ఉండాలి, నీకు తృష్ణ ఉండాలి. నేను యేసయ్యను చూడాలి.
అని గనుక నువ్వు పట్టి పట్టి చూడగలిగితే ఆ దివ్య మంగళ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. చూసిన తర్వాత నువ్వు తన్మయత్వం నొందుతావు, ముగ్ధుడవైపోతావు, పరవశుడవైపోతావు. అది కాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. యేసయ్యని మనం అలా చూడగలగాలి. ఓకే, ఒకటి మందిరావరణం, తర్వాత యేసయ్య రూపం. ఇక మూడవ వ్యక్తి ఎవరయ్యా ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపి కదా, చూడగలమా? ఈ బాహ్య నేత్రములతో చూడలేము కాబట్టి పక్కకు పెట్టండి. మరి ఏ నేత్రములతో చూడొచ్చు? మనోనేత్రములతో చూడొచ్చు. ఒక మాట చెప్పాడు, యవనస్తులారా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా యేసయ్యను చూడాలని మీకుందా? మొదటిది. రెండవది, నిజంగా పరిశుద్ధాత్మను మీకు చూడాలని ఉందా? పరిశుద్ధాత్మను చూడాలనేటువంటి ఆశ గనక మీకు ఉంటే పేతురు గారు చిన్న సలహా ఇచ్చారు. ఏంటి? నమ్మి మారు మనసు పొంది బాప్తిసము తీసుకునడి. అప్పుడు చదవండి, అది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ఏమన్నాడు? ఏం పొంది? ఇది 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 గమనించాలి, ఇది గమనించాలి. మీరెప్పుడు కూడా నేను మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ పేజీలు తిప్పేటువంటి క్రమంలోనో రాసుకునేటువంటి క్రమంలో ఇది తప్పు కాదు. పేజీలు తిప్పాల్సిందే, రాసుకునేది రాసుకోవాల్సిందే. కానీ వినాల్సింది, చూడాల్సింది వింటూ చూడాల్సిందే. కొన్నిసార్లు మేము ఏమైపోతాం అంటే మనకు తెలియకుండానే ట్రాప్లో పడిపోతాం. ఇలాంటి పేజీలు రావు, అవమానంగా రావాలి. ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఈ అటెన్షన్ ఏమైపోతుంది? కానివ్వకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలంటారా అనంటే, మిలిటరీలో వెళ్ళిన తర్వాత అందరు నిలబడ్డారు, నేను కూడా నిలబడ్డానని ఇట్లా పెట్టి నిలబడ్డాం అనుకో, ఆడొచ్చి ఒక్కటేస్తాడు, మామూలు వేయడు మళ్ళీ. అవునా? మిలిటరీలో ట్రైనింగ్లో కొట్టడాలు చూశారు మీరు ఎప్పుడన్నా? వాళ్ళకి ఎట్లా శిక్ష విధిస్తారో తెలుసా? ఎందుకు కొట్టాడు? మామూలుగా మనం బయట ఉండి చూసే వాళ్ళకి మనకు అర్థం కాదు. ఎందుకు కొట్టాడు? వాళ్ళకి అర్థమవుతాయి. వాడి ఈ కాళ్ళు వి షేప్లో పెట్టాడా, లేక బటన్ వేలు ఎలా పెట్టాడు, నడుము ఎలా పెట్టాడు, తల ఎలా పెట్టాడు, చేతులు ఎలా పెట్టాడు, సెల్యూట్ ఎలా చేశాడు, ఇవన్నీ అడుగడుక్కి చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు చూసే విధానం వేరు, మనం చూసే విధానము వేరు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది మీరు పరిశుద్ధాత్మను చూడాలి అని అనుకుంటే ఫస్ట్ ఏం పొందాలి? మారు మనస్సును పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు అని అన్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని అంటే దేవుడి యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. పొందుకున్న తర్వాత చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో చెప్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో ఇప్పుడు దేవుడి ఆత్మ మనం మారు మనసు పొందామా, బాప్తిసం తీసుకున్నామా? అప్పుడు ఏ వరం వస్తుంది? పరిశుద్ధాత్మ వరం రావటం అంటే ఏంటి? దాని అర్థం పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు అనేటువంటి విషయం మనకి ఎలా అర్థమవుతూ ఉంటుంది అనంటే, ఆ పరిశుద్ధాత్మను పొందుకోక మునుపు ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితం, ఆ బలహీనత ఏంటి, ఆ నిర్లక్ష్యం ఏంటి, ఆ ఏమరుపాటేంటి, ఏం పోతా ఉంటే
ఏం పోతాంలే అనేటువంటి నిరాసక్తత ఏంటి, అబ్బాయి ఇప్పుడు చదవాలా అనేటువంటి ఆ అశ్రద్ధ ఏంటి, ఇవన్నీ పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు మనలో ఉండేటువంటి సిమ్టమ్స్. లేజినెస్ అంటాం దాన్ని. ఓకే, ఒక నిరాసక్తత. కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మన ఫంక్షనింగ్ అనేటువంటిది మారిపోతుంది. ఎక్కడి నుండి? నడినెత్తి మొదలుకొని బొటన వేలు వరకు మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన మనస్సు మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన చూపులు మారుతాయి, మన వినికిడి ఏం వినాలి అనేటువంటి దాని మీద కూడా మనం అటెన్షన్ పెంచుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలో గమనించుకుంటాం. ఇదంతా కూడా పరిశుద్ధాత్మను మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు గమనించుకోగలిగేటువంటి విషయాలు. అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, 9వ వచనంలో ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని కలవారు కారు. ఇన్ని రోజులు మీరు శరీరం చెప్పినట్టుగా విన్నోళ్ళు, అది వెళ్ళమన్న చోటికి వెళ్ళారు, చూడమన్నది చూశారు, కోరుకున్నది చేయటానికి తెగించారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఐ డోంట్ కేర్ అంటావు నీ శరీరం గురించి. ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మని గైడ్ చేస్తూ ఉంటాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా ప్రతి మూమెంట్లో నీకు దృష్టికి తీసుకొస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్న ఎడల నువ్వు ఏ స్వభావం కలిగినటువంటి వాళ్ళగా ఉంటావు అంటున్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ స్వభావం ఏమైతే ఉంటుందో అదే స్వభావం నీలో నిండారా కనబడుతుంది. నీలో నిండారా కనబడుతుంది. ఆ డిఫరెన్స్ని నువ్వు చాలా గొప్పగా గమనించగలుగుతావు, ఆస్వాదించగలుగుతావు. ఓకే, ఈ ఎక్కువ రెఫరెన్స్లు అవుతున్నాయి అనుకుంటున్నాను, బట్ ఇంపార్టెంట్. ఈ పరిశుద్ధాత్మకు సంబంధించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును అని అన్నాడు. ఆత్మ అనేటువంటి అంటే ఆత్మ నాలోనికి వచ్చాడు, ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు, ఆత్మ ద్వారానే నేను జ్ఞానపూర్ణుని అవుతున్నాను, ఆత్మ ద్వారానే నేను ఈ బలమైనటువంటి పరిశుద్ధ క్రియలు నేను చేయగలుగుతున్నాను, ఆత్మ ద్వారానే నేను నిగ్రహముగా ఉండగలుగుతున్నాను, ఆత్మ ద్వారానే నేను ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నాను అనేటువంటి ఒక అనుభవము ఆత్మ పొందుకున్నటువంటి వారు చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. అలా మనోనేత్రములతో గమనించగలిగేటువంటి విషయం. రైట్, ఓకే. యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు. చూడగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు, చూడవలసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏమండి, వాళ్ళను చూస్తే నేర్చుకునేది ఎంతో ఉంటుంది, అలవర్చుకునేది మరెంతో ఉంటుంది. వారిని చూడాలి. ఇక మూడవదిగా ఎవరిని చూడాలో తెలుసా? మూడవదిగా ఎవరిని చూడాలయ్యారంటే నీ దేవుణ్ణి చూడాలి. మన దేవుణ్ణి చూడాలి, మన దేవుణ్ణి చూడాలి. మరి ఎలా చూడాలి మన దేవుణ్ణి? ఎలా చూడాలి? యోబు గారికి బాగా ఆశ ఎవరిని చూడాలని? దేవుణ్ణి చూడాలని. ఆయన ఎక్కడ ఉంటాడో ఆ అడ్రస్ నాకు ఎవరైనా చెబితే బాగుండు అని అంటున్నాడు ఆయన. మీరు అడిగారు ఎప్పుడన్నట్లా? అయ్యా మీరు ఎక్కడ ఉంటారు, నెంబర్ 1 అడ్రస్, అక్కడికి నేను ఎలా రావాలి? మనకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం తెలుసు, బస్ టికెట్ బుక్ చేసుకోవడం తెలుసు, చివరికి ప్లేన్ టికెట్ బుక్ చేసుకోవడం కూడా తెలుసు. కానీ దేవుడున్న అడ్రస్ తెలుసుకొని ఆ దేవుని యొద్దకు ఎలా వెళుతామో దానికి సంబంధించినటువంటి టికెట్ బుక్ చేసుకోవటం మనకు తెలుసా? ఆయన అంటున్నాడు, ఒకసారి చూడండి,
యోబు గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనము. ఆయన అంటే దేవుని నివాస స్థానము యొద్ద నేను చేరున్నట్లుగా. ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు ఆయన? దేవుడు ఎక్కడైతే వాసం చేస్తున్నాడో అక్కడికి నేను వెళ్ళాలి. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు యేసయ్య. మనం చేస్తున్నాం కదా. అంటే ఆయన ఎక్కడున్నారని దాని అర్థం. ఈ మాట ఇక్కడ మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువురా. ఆయన నివాస స్థానమునొద్దకు నేను చేరున్నట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగా. అంటే సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే ఆ అడ్రస్ నాకు తెలిస్తే బాగుండు అని అంటున్నాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడో ఆ అడ్రస్ నాకు తెలిస్తే బాగుండు, నేను అక్కడికి వెళుతాను అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆశ ఉన్నటువంటి ఆయనకి చివరికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను, అక్కడ ఏముంటుందో మీరు చెప్తారా? మీరు మత్తయి సువార్త తీయకండి, మీరు చెప్పాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఏముంటుంది అక్కడ? అబ్బా, అక్కడ ఇది ఉంటుందా అని అనుకుంటున్నారు కొంతమంది. అదేముంటుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. నా మాటల డెలివరెన్సీ ఎలా వస్తున్నదో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి చూడగలిగేటువంటి అత్యుత్తమమైనటువంటి అవకాశం ఉన్నది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక యాక్టర్ను చూడాలని, ఒక పొలిటీషియన్ని చూడాలని, ఇంకేదో ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిని, స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళని, సెలబ్రిటీలని చూడాలని వందల వేల మైళ్ళు యాత్రలు చేసి వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టైనా సరే వెంపర్లాడుతూ ఉంటాం. కానీ పైస ఖర్చు లేకుండా నీవు నీ హృదయపూర్వకంగా కనుక ప్రయత్నం చేస్తే నీ దేవుడిని, అనగా సృష్టికర్తను, దాన్ని నడిపిస్తున్నటువంటి వాడిని, నీవు కావాలని కోరుకున్నటువంటి వాడిని, నిన్ను కన్నవాడిని, పెంచుతున్నటువంటి వాడిని చూడగలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఎప్పుడట? హృదయ శుద్ధి. మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఏముండాలి? హృదయ శుద్ధి ఉండాలి. ఏదో ప్రకృతిని చూడాలని వెళ్ళారు, కేరళకో తమిళనాడుకో ఎక్కడికో వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కళ్ళు ఏం కనబడతలేవనుకో, పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి బాగా కనబడ్డాయి, అక్కడ వెళ్ళిన తర్వాత సడన్ గా ఆఫ్ అయిపోయినాయి. నువ్వేం చేస్తావు? ఎంత డిసప్పాయింట్ అవుతావు నువ్వు? ఎంత ఆశతో వచ్చాను, అంత మబ్బప్పుగా కనపడుతుంది ఏంటి? అంటే ఇప్పుడు ఏంటి, అక్కడ నువ్వు చూడాలంటే నీ కళ్ళు ఎలా ఉండాలి? ఫేర్గా ఉండాలి. అలాగే దేవుణ్ణి చూడాలంటే నీ హృదయం ఫేర్గా ఉండాలి. దాని అర్థమే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే ఎప్పుడు చూస్తానో ఆయన మాటల్లోనే చెప్తున్నాడు. 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. 19వ అధ్యాయం 26వ వచనం. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ శరీరము మట్టిలో కలిసిన తర్వాత అంత అర్థం. నా శరీరం మట్టిలో కలిసిన తర్వాత, శరీరముతో అన్నాడు కానీ పుట్టినోట్లు అక్కడ వివరణ ఇస్తాడు. శరీరము లేక అంటే దాన్ని విడిచిపెట్టి నేను దేవుణ్ణి చూచెదను. అంటే మరణించిన వాళ్ళందరూ చూస్తారని కాదు ఇక్కడ. ఏంటి? హృదయ శుద్ధి కలిగి మరణించినటువంటి వారు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. దేవుణ్ణి చూడాలి. ఆ విషయంలో 42వ అధ్యాయం కీర్తనల గ్రంథము, ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్టయితే 42వ అధ్యాయము, ఇక్కడ కూడా కోరహు కుమారులు చెప్తున్నటువంటి మాటే. 1-2 వచనాలను మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము
ఆశపడుచున్నది. ఏమంటే అడవిలో ఉండేటువంటి దుప్పి మే మాసపు ఎండాకాలంలో దానికి బహుగా దాహం వేసినప్పుడు కనుచూపు మేరలో నీటి మడుగులు కనబడకపోతే అది ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటుందండి? ఎక్కడ 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 ఇదివరకు ఎప్పుడో తాగి వచ్చినటువంటి స్థలం జ్ఞాపకంలో ఉంటే ఇప్పుడు అక్కడికి ఎలా పరిగెడుతుంది? అది చాలా వేగంగా పరిగెత్తి దాహాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే నీ దేవుణ్ణి నీవు చూడాలి అనేటువంటి తృష్ణ నీకు అలా ఉండాలి. ఈ భక్తుడికి అలాగే ఉందట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అంటే ఏంటంటే తాపత్రయం, అవునా? దాహం మళ్ళీ బాగా దాహం వేస్తున్నప్పుడు నీరు కావాలనేటువంటి ఒక ఆరాటం ఉంటుంది. లైక్ దట్ తృష్ణ కొనుచున్నది. తర్వాత జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవుణ్ణి చూడాలి అనేటువంటి తాపత్రయము భక్తులకి అంతగా ఉంది. ఇందులో ఒక యోబు యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాం. ఇది కోరహు కుమారుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తున్నాం. ఓకే, ఎవరెవరిని చూడాలి? యేసయ్యని, పరిశుద్ధాత్మని, దేవుడిని, తండ్రి అయిన దేవుడిని చూడాలి. స్థలం గురించి ఒకటి చెప్పుకున్నాం. ఏంటది? దేవాలయం. ఇట్ మీన్స్ మందిర ఆవరణం, సంఘము. ఓకే రైట్. ఇంకొక స్థలం ఉంది. లాజరు చనిపోయినప్పుడు అబ్రహాం గారు కనిపించారట. ఎక్కడ? పరదైసు. ఎక్కడ ఉంటుంది అది? పాతాళములో. ఏ ట్రైన్ వెళ్తుంది అక్కడికి? ట్రైన్స్ లేవు. ఫ్లైట్ వెళ్తుందా? వెళ్ళదు. మరి ఎవరు తీసుకెళ్తారు? దేవదూతలు ఎదురుగా వచ్చి తీసుకెళ్తాయి. ఇప్పుడు అక్కడ అబ్రహాము నెమ్మది పొందుచున్నాడట. లాజరు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇంకక్కడ ఎవరెవరు ఉన్నారు? హీరోలు అందరూ ఉన్నారు అక్కడ, అవునా? మంచి మంచి వనితలు ఉన్నారు, వీర వనితలు ఉన్నారు, విశ్వాస వీర వనితలు ఉన్నారు. ఒక హేబేలు ఉన్నాడు, హానోకు ఉన్నాడు, ఎవరు వడగట్టిన ఆయన? నోవహు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, పౌరుషము కలిగినటువంటి ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, మంచి భక్తుడైనటువంటి సమూయేలు ఉన్నాడు, అలాగే వీరుడైనటువంటి దావీదు ఉన్నాడు. ఇంకా ఇలా ముచ్చట గొలిపేటువంటి, ముప్పిరి గొలిపేటువంటి భక్తులు ఎంతో మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పరదైసులో ఉన్నారు. ఆ పరదైసుని వాళ్ళని మీకు చూడాలని అనిపించట్లేదా? మీరు ఫ్లేరే చెప్పండి, ఒకసారి ఓపెన్ అప్ అవ్వండి. మరి అంత గట్టిగా నోర్లు మూసుకొని నువ్వు చెప్పి నీ సంగతి తర్వాత చెప్తావు అన్నట్టుగా మీరు ఓపెన్ మైండ్తో చెప్పండి. ఇప్పుడు చూడాలని ఉందంటే చూడాలని ఉందని అనండి, మాకు అంత లేదండి అనంటే అంత లేదని చెప్పండి. పరదైసును మీరు చూడాలని మీకు ఉందా? మరి ఎప్పుడు చూడగలుగుతాం, ఎలా చూడగలుగుతాం అనంటే పౌలు గారు చిన్న క్లూ ఇచ్చారు. ఏం క్లూ? కొరింథీలో రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తునందు ఉన్న ఒక మనుష్యుడు. క్రీస్తునందు ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవుడిగా ఉండటం కదా. క్రైస్తవుడిగా ఉండటం అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకొని ఉండటం. క్రీస్తును ధరించుకోవటం అంటే ఏంటి? క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకోవటం, లేదా క్రీస్తు మార్గములో నడవటం. ఇది క్రీస్తునందు ఉండటం. క్రీస్తునందు ఉన్నటువంటి ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట
మూడవ ఆకాశములోనికి కొనిపోబడెను. శరీరముతో మూడవ ఆకాశం అంటే పాతాళ లోకానికి సంబంధించినటువంటి ఆకాశం అంటే అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను. అది దేవునికే తెలియను. కానీ ఒకటైతే ఖాయం. ఏంటది అనంటే అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడెను. ఎవరు ఎక్కడికి కొనిపోబడను మీన్స్ తీసుకుపోబడ్డారు. ఇందాక నేను ట్రైన్ ఉందా ఫ్లైట్ ఉందా అన్నాను కదా. ఆ తీసుకుపోబడెను అంటే ఎవరు తీసుకెళ్లారని దాని అర్థం? దేవదూతలు. ఎక్కడికి తీసుకెళ్లారట? పరదైసుకి. వాళ్ళు చూసుంటారా పరదైసుని? ఆ వ్యక్తి చూసుంటాడా? చూసుండటం ఏంటండి? ఇక అబ్రాహాము కలిసి ఉంటాడా? కలవకపోతే ఏంటండి కదా. ఆ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది? అవునా? పక్కన ఇంకొకటి చూడొచ్చు. ఏంటది? హెల్ని, నరకాన్ని కూడా చూడొచ్చు. అవునా? మంచి టూరిజం ప్లేస్ అది. ఎప్పుడప్పుడు అగ్నిపర్వతాలు చూడాలని అనుకుంటారు కదా. దానికంటే భయంకరమైనటువంటిది. అయితే అక్కడికి వెళ్ళొచ్చట. కానీ ఎవరు వెళ్ళగలరట? క్రీస్తునందున్నవాడు వెళ్ళగలడు, క్రైస్తవుడు వెళ్ళగలడు. మీరు వెళ్ళాలంటే అసలు సిసలైన నికార్సత్తైన క్రైస్తవులుగా బ్రతికితే చాలు, మీరు పరదైసుకు వెళ్ళగలరు. మంచి టూరు వెళ్ళగలరు, చేయగలరు. మళ్ళీ యేసయ్య వచ్చినప్పుడు భూమి మీదకి వస్తామండి, మళ్ళీ వస్తాం. పరదైసు ఆ టూర్ వేసి ఇక్కడికి వస్తాం. ఇక చివరిగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్, అది దాని టూరింగ్ ప్లేస్ అనలేం. ఏమనాలి అంటే రీచింగ్ ప్లేస్. అది పర్మనెంట్. ఇప్పుడు మన 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 పర్మనెంట్ ప్లేస్ అడ్రస్ మీన్స్ మన సొంత ఊరు ఇప్పుడు మనం ఇంతవరకు వెళ్ళలే. అంటే ఏదది? మన సొంత దేశం. ఏదది? పరలోక దేశం. అవునా? అక్కడ మనకి ఇండ్లు కూడా ఉన్నాయి. యేసయ్య ఇప్పుడు ఏం పనిలో ఉన్నాడు? ఆ చెల్లి పేరు జ్ఞాపకరాట్ల, తనకు ఒక స్థలము సిద్ధపరచాలనుకుంటాడు. ఉండాలనుకుంటేనే అక్కడికి వెళ్ళి అందులో నేను ఉండాలనుకున్న వారికి, ఎందుకంటే కోరుకున్న వారికి అది చెందును అని అంటాడు ఆయన. ఎవరు పడితే వాళ్ళ గట్టిగాడు ఆయన. అలాగే మీలో ప్రతి వారికి. ఇప్పుడు ఎంతమందికి మీ గమ్యస్థానమైనటువంటి పరలోక దేశమును చూడాలని, ఆ స్వాస్థ్యమును చూడాలని, అక్కడ నా కోసం కట్టించినటువంటి అపార్ట్మెంటులోనికి వెళ్ళాలని, అక్కడ నేను నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, సంతృప్తిగా, తనివి తీరా నా తండ్రితో పాటు, ప్రభు అయిన యేసయ్యతో పాటు, పరిశుద్ధాత్మతో పాటు, సేవకులైనటువంటి దేవదూతల ఘనముతో పాటు నేను కలకాలము ఆనందించాలి, ఆస్వాదించాలని ఎంతమందికి ఉన్నది? కుడి హస్తాన్ని చూపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రకంగా మీ విషయంలో తదాస్తు అవును గాక. పరలోకం వెళ్ళాలి. మరి పరలోకమునకు ఎవరు వెళుతారు? పరలోకమునకు ఎవరు తీసుకెళ్తారు? పరలోకమునికి ఎవరు తీసుకెళ్తారు? ప్రియ దేవుని వారలరా, తీసుకుపోబడినటువంటి వారు చాలా మంది కనబడ్డారు. ఇప్పుడు యేసయ్య వచ్చినప్పుడు చివరగా మాట చదువుకొని ముగించుకుందాం. తెస్సలోనిలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా చేరము. కానీ ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను పరలోకములో నుండి యేసయ్య దిగివచ్చును. ఇది మళ్ళీ గమనించాలి. ఇక్కడ నుండే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందులో ఉండి మరణించిన వారు?
పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ అక్కడ ఒక మాట అంటాడు, మీరు మొదటగా ఆత్మతో ఆరంభించి శరీర భౌతికంగా మీ జీవితాలను ముగిస్తారా అని అంటాడు. ఇప్పుడు చాలామంది బాప్తిసం తీసుకునేటప్పుడు వీరావేశంతో వస్తారు, అవునా, మునుగుతారు, అప్పుడు బాగానే ఉంటుంది. ఇక రాను 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 ఏమవుతుంది, రాజుగారి గుర్రమట మన విశ్వాస జీవితం ఏమైపోతూ ఉంటుంది, గాడిదలా మారిపోతూ ఉంటుంది. అట్లా వద్దు. అవసరమైతే నేను అంటాను, గాడిదలా ఆరంభమైన నీ జీవితం గుర్రములా పరిగెత్తగలగాలి, అవునా? అంటే ఇంకా నువ్వు మెచ్యూరిటీలోనికి వెళ్ళిపోవాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. అదే మాట, పరదేశంలోనికి వెళ్ళాలన్నా క్రీస్తునందు ఉండాలి, అవునా? పరలోకమునకు వెళ్ళాలన్నా అదే మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదటగా లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు నిన్ను మేఘాలు మోసుకొని పోతాయట. మేఘాలంటే ఎవరనుకుంటున్నారు? దేవదూతలు. నిన్ను పరలోకమునకు మేఘం అనేటువంటి దేవదూత ఎత్తుకొని తీసుకెళ్తుంది బహు జాగ్రత్తగా. టెన్షన్ అవసరం లేదు, యాక్సిడెంట్ అవుతుందేమో అని. ఎక్కడ పెట్రోల్ అయిపోతుందో, దీనికి డీజిల్ అయిపోతుందో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. కనుక ప్రియులరా, ఇప్పుడు అంటే టైం అయిపోయింది కనుక క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని ప్లేసులు చెప్పాను, కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాను, అవునా? నెంబర్ 1, ఏ ప్లేస్ని చూడాలి మనము? మందిరావరణము అంటే దాన్ని షార్ట్ కట్లో చెప్పండి, ఇప్పుడు మన వాడుక భాషలో చెప్పండి. సంఘమును చూడాలి, ఓకేనా? సంఘమును చూడాలి, మర్చిపోకూడదు. సంఘమునకు వెళ్ళుట మానకూడదు. ప్రతి ఆదివారం వెళ్ళు, వీలైతే మధ్య మధ్యలో కూడా ఇంకా వెళ్ళు. ఎన్నిసార్లు వెళ్తే అంతగా చూడగలుగుతావు. ఓకే, మొదటిది సంఘమును చూడాలి, రెండవది యేసయ్యను చూడాలి, రెండవది పరిశుద్ధాత్మను చూడాలి, మూడవది ఏం మాట్లాడుతులేరు, మర్చిపోయారు అప్పుడే. మనోనేత్రములు, హృదయము, అబ్బా ముందు వాళ్ళు చెవులున్నాయి కళ్ళున్నాయి కానీ గ్రహించలేకపోయారు. కారణం ఏమన్నాడు? మీరు అలాంటి వారు కాదని ముందే మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు. దాన్ని నేను ఇష్టపడ్డాను, సంతోషపడ్డాను, అలాగే ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మీరు అందరు గొంతుకులతో చెప్పాలి. మీరు నోరారా అంటే మీకు తెలియకుండా మీరు ట్యూన్ అయిపోతారు, తెలుసా? ఎస్, మానసికంగా సిద్ధపడిపోతారు మీరు. ఏం చూడాలి? సంఘమును చూడాలి, రెండవది యేసయ్యను చూడాలి, మూడవది పరిశుద్ధాత్మను చూడాలి, నాలుగవది దేవుణ్ణి చూడాలి, ఐదవది పరదైసును చూడాలి, ఆరవది పరలోకమును చూడాలి. ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ భీకరమైనటువంటి స్వరూపాన్ని చూడాలి. అంతకంటే భీకర స్వరూపం ఎలా ఉంటుందో అంతే గొప్పగా ప్రేమా స్వరూపం ఉంటుంది అక్కడ. ఆ ప్రేమా స్వరూపాన్ని చూడగలగాలి. రైట్, మీరు చూడండి, ప్రకృతిని చూడటానికి ప్రయాణాలు చేయండి, ఓకే? లేదా ఇదిగో పవిత్ర స్థలాలు అని చెప్పబడుతున్నటువంటి జెరూసలేం చుట్టూ ఉన్నటువంటి కొన్ని పట్టణాలు ఉన్నాయి కదా, వాటిని కూడా చూడండి. వాటికంటే ముఖ్యముగా ఇప్పుడు ఎన్ని ప్లేసులు అనుకున్నాం? ఇప్పుడు ఎన్ని ప్లేసులు అయ్యాయి? మొత్తం 6 ప్లేసులు అయినాయి. ఈ 6 ప్లేసులను కనుక మీరు చూడగలిగితే అసలు మిమ్మల్ని మించిన లేడిపోయిగా. నువ్వు ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఈ దేశానికి వెళ్ళాం, ఆ దేశానికి వెళ్ళాం, ఈ వీసా ఉన్నది, ఆ వీసా ఉన్నది. నేను ఎన్నిసార్లు టూర్లు చేశానో తెలుసా? నువ్వు ఎన్న చెప్పరాబాయ్, నువ్వు ఈ టూర్ చేయకపోతే ఏ టూర్ చేసినా వేస్టే. నేను ఈ టూరిజంలో ఉన్నాను, నేను ఆల్రెడీ ఏం చూశాను అని చెప్పగలగాలి నువ్వు. నేను సంఘమును చూడగలిగాను. అది ఎవరి స్థలం? ఎవరుండే స్థలం? దేవుని స్థలం, అవునా?
నేను యేసయ్యను చూడగలిగాను. ఎవరైనా శక పురుషుడు, యుగ పురుషుడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు, రక్షకుడైనటువంటి యేసయ్యను చూడగలిగాను అని చెప్పగలగాలి. రేపొద్దున, సరే ఇంకా మధ్యలో ఉన్నాయి, రేపొద్దున పరదేశును చూస్తాను, నువ్వు వస్తావా, నీకు టికెట్ ఉందా, నీకు వీసా ఉందా అని నువ్వు అడగగలగాలి. అంటే వారిని, అంటే అడగగలగాలంటే వాళ్ళని ఏదో ఇన్సల్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు అక్కడ. అంటే నీవు అంత కాన్ఫిడెన్స్లో ఉండగలగాలి, నువ్వు అంత గొప్పగా ఆనందించగలగాలి, అంత గొప్పగా, అంత ధైర్యంగా నువ్వు చెప్పుకోగలగాలి. అలాగే నేను పరలోకమునకు వెళ్ళబోతున్నాను. అయితే ఇవన్నీ నేను ఆ సంఘమును చూశాను, యేసయ్యను చూశాను, పరిశుద్ధాత్మను చూశాను, దేవుణ్ణి కూడా చూస్తున్నాను, కానీ పరలోకం వెళ్ళను. ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళకపోతే బాగుండదు. కనుక నీ ప్రయత్నం అనేటువంటిది నిత్యము కొనసాగుతూ ఉండాలి. ఆ విధంగా మీరు కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారని, మీరు తప్పకుండా ఈ స్థలాలని అలాగే ఈ వ్యక్తులని మీ మనోనేత్రములతో చూస్తారని మనసారా కోరుకుంటూ, చూడాలని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక.